డిస్టిక్ అంతా ఇట్లే ఉన్నట్టుంది. దోసుకుంటా అంటారు పిల్లలు కడుపులు కొట్టి. సస్పెన్షన్ వస్తుంది సాయంత్రానికి, ఉండు రెడీగాను. సస్పెండ్ అవుతావులే సాయంత్రం కల్లా. మీ డీడీకి చెప్పాను. ఏం చేయాలైతే ఏం చెప్పు. ఏందమ్మా 2 పూరీలు ఎపకైతే అంత చిన్నవి, 4 ఇడ్లీలు అంత ఇడ్లీలు ఏమైతే వాళ్ళకు? చదువుకునే పిల్లలు, పెద్ద పిల్లలు ఆకలితో ఉంటారు. ఏమమ్మా ఏమే తగ్గదని ఉన్నారు మీరు. 3 ఎగ్స్ ఇస్తున్నారు వారానికి, మధ్యాహ్నం కర్డ్ ఇవ్వడం లేదు, పొద్దున పాలు ఇవ్వడం లేదు. 175 గ్రాములు చికెన్ ఇవ్వాల్సింది 67 గ్రాములు ఇస్తున్నారు. 2 కర్రీస్ పెట్టాల్సింది 1 కర్రీ పెడతా ఉన్నారు. గాడిదలు వేస్తా ఉన్నావు నువ్వు. ఏం చేస్తా ఉన్నావు అమ్మా? సస్పెన్షన్ వస్తుంది సాయంత్రానికి, ఉండు రెడీగాను. ఎంత డబ్బులు తీసుకుపోతా ఉన్నావు ఈ నుంచి? నువ్వు కడుపుకు అన్నం తింటానో ఇంకేమన్నా తింటానో నువ్వు? ఏం చేయకుంటే ఏం చేస్తాను? నీ అబ్జర్వేషన్ ఏంది అసలు? ఏంది నీ అబ్జర్వేషన్? 3 గుడ్లు ఇస్తా ఉన్నారు, పొద్దున్న పాలు ఇవ్వడం లేదు, మధ్యాహ్నం కర్డ్ ఇవ్వడం లేదు, 2 కర్రీస్ పెట్టాల్సింది 1 కర్రీ పెడుతున్నారు. ఇవన్నీ ఎవరు? మీ తాత చూస్తారా అమ్మా? నువ్వు కదా చూసేది పైనుండి. ఎవరు మూసుకోమ్మా? పిల్లలు చెప్పట్లేదు, ఏదో సంటి పిల్లలకి చెప్పినట్టు చెప్తా ఉన్నావు. పోతావు పురుగులు పడి. మీరు ఎందుకు నువ్వు ఉండేది? ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి మీకు? 10 ఉంటాయా 15 ఉంటాయా? అన్ని హాస్టల్స్ చూసుకోవడం చేత కదా? సిగ్గు ఉండాలమ్మా పని చేసినప్పటికీ. దూకండి ఆడన్న పోయి. మొత్తం డిస్టిక్ అంతా ఇట్లే ఉన్నట్టుంది. దోసుకుంటా అంటారు పిల్లలు కడుపులు కొట్టి. పేద పిల్లలమ్మా, ఎదిగే పిల్లలు. ఏం న్యాయమమ్మా? వాడడం లేదు ఇక్కడ ఆదివారం. మిగతా రోజులలో ఎట్లా హ్యాపీ ఎంజాయ్. పొద్దున వాళ్ళు 8 పోతే సాయంత్రం 5 దాకా దిక్కులేదు. ఆదివారం పుట్టిన వాడని ఇక్కడ ప్రజెన్సీ లేకుండా ఏదో గుమ్మాలు తెచ్చుకోవాలా, కిట్లు తెచ్చుకోవాలా, ఏందో చెప్తా ఉన్నారు. ఏమి అబ్జర్వేషన్ అమ్మా నీది? ఎంత డీడీకి ఇస్తా ఉన్నావు నువ్వు? ఈ నుంచి తీసుకుపోయి నువ్వెంత తీసుకుంటా ఉన్నావు ఈ హాస్టల్ నుంచి? పిల్లలు కడుపు నిండా అసలు సరిపోవట్లేదు. 4 చిన్న ఇడ్లీలు పెడతా ఉన్నారు. వాళ్ళ మెనూ ప్రకారం, వాళ్ళ క్వాంటిటీస్ ప్రకారం ఆ 42 క్వాంటిటీస్ ఉన్నాయి. జిఓఎంఎస్ నెంబర్ 8 అది ఫాలో అయ్యే చేత కదా? ఎందుకమ్మా బతకడం మనం? సరిగ్గా పెట్టండి అమ్మా మీరు. వాళ్ళకి నెంబర్ ఇచ్చిపోయాం మేము. ఆ క్వాంటిటీస్ ఆ మెనూ బోర్డు ఫాలో కాలేదంటే పోతావు. నీకు సాయంత్రం మెమో వస్తుంది, లేకపోతే సస్పెన్షన్ వస్తుంది రేపటికి. సారీ నాకెందుకు? నేను వచ్చినప్పుడు నువ్వేది నాకు సారీ చెప్పేది?